ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష శాసనసభ్యులకి బుర్ర పనిచేయడం లేదు అనుకున్నాను అధ్యక్ష. ఈ రోజు వ్యవహారం చూస్తే పూర్తిగా బుర్ర లేకుండా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ఏ డిస్కషన్ లోకైనా సరే వెళ్లాలంటే ముందు నిన్నటి వ్యవహారం ఏదైతే పుల్లారావు గారు ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉన్నావా లేదా ముందు చెప్పాలి. ఒకవేళ కట్టుబడి లేకపోతే నేను చేసినటువంటి ఆరోపణ తప్పైనటువంటి ఆరోపణ లెంపలేసుకొని పుల్లారావు గారికి క్షమాపణ చెప్తున్నాను అని చెప్పైనా సరే మీరు కార్యక్రమాన్ని కొనసాగించాలి తప్ప మళ్ళీ అన్ని విషయాల మీద మాట్లాడించడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. ముందు ఏదైతే ఛాలెంజ్ చేశామో ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాము. మీరు ఛాలెంజ్కి అంగీకరిస్తే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పైతే వారు పుల్లారావు గారిని చెప్పింది వాస్తవం అయితే పుల్లారావు గారి సభకు రాకూడదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సభ రాకూడదు. ఎవరైనా ఒకరే ఈ సభలో ఉండాలనేది మా యొక్క ఛాలెంజ్. కాబట్టి మళ్ళీ నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడతావు, మగాన్నంటావు. ఈ రోజు నేను ఢిల్లీని కదిలించానంటావు. ఈ ఛాలెంజ్కి నువ్వు ఎందుకు అంగీకరించడం లేదు? ప్రతిపక్ష నాయకుడికి వినయపూర్వకంగా నేను అడుగుతున్నాను, నువ్వు చేసిన ఛాలెంజ్కి ఒప్పుకోకపోతే నువ్వు చేసినటువంటి విమర్శ తప్పుడు విమర్శ. పుల్లారావు గారు క్షమాపణ చెప్తున్నానని నిండు సభలో లెంపలేసుకున్న తర్వాతే ఈ విషయాన్ని క్లోజ్ చేయాలి తప్ప